హలో ఆనంద్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్ టీవీ ఆమెని. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో రచయితగా ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? రచయితగా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో విధంగా రాసే అలవాటు ఉంది. నాకు నేను తెలుసుకొని అంటే ఒక రచయితగా అంటే నేను రాయగలుగుతాను అంటే నాది కూడా సాహిత్యమే అని నేను తెలుసుకున్నది మాత్రం 2013లో. 2013లో. ఓకే. సో 2013లోనే కెరియర్ స్టార్ట్ అయింది. అఫీషియల్ కెరియర్ స్టార్ట్ అయింది 2013లో. బట్ అంతకుముందు రాసిన పాటలు కూడా కొన్ని రికార్డ్ అయినాయి అంతకుముందు రాసినవి కూడా. కాకపోతే మీ పేరు ఎక్కడ ప్రస్తావనలోకి రాలేదు అనుకుంటా. అంతకుముందు ఎప్పుడు రాలేదు. స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే స్టేజ్ మీద ఎక్కువ పాడేది, ఎక్కువ వెళ్ళేది అనమాట కల్చరల్ యాక్టివిటీస్కి. అట్లా ఏజ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీకు ఏమైనా గుర్తుందా? నాకు తెలిసి నేను 6th 5th క్లాస్ అప్పటి నుంచే కల్చరల్ యాక్టివిటీస్లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది. మండల్ లెవెల్లో కానిసుకోండి, నేను చదువుకున్నంత గవర్నమెంట్ స్కూల్లో. సో దీనికి బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది కల్చరల్ యాక్టివిటీస్కి. దానికి ఆ టైం నుంచే రెగ్యులర్గా మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్ళేది. ఓకే. సో సామాజిక అంశాలపైన కూడా మీరు ఆల్బమ్స్ రాశారని విన్నాము. సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు రాయాలనిపించింది? ఎందుకు అనిపించింది అంటే అది మనిషిగా అంటే మన కోసం ఏం చేస్తున్నాం అని కాకుండా ఒక మనిషిగా మన బాధ్యత అంటే మన కోసమే బతకడం అనేది వేరు అంటే అదొక కైండ్ ఆఫ్ మన కోసం కూడా బతకాలి. అయితే మనం సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం, నా వల్ల నేనేం చేయగలుగుతున్నా అంటే సమాజానికి నేనేదో సంపాదించి 100 కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చేయగలను, నేను చేయగలిగిన దాంట్లో సమాజానికి ఏమి ఇవ్వగలను, ఏమి ఇస్తున్నా అనే ఉద్దేశంతో. ఓకే. ఓన్లీ రచయితగా మాత్రమేనా అండి, లేకపోతే ఇంకా వేరే హాబీస్ కూడా ఏమన్నా ఉన్నాయా? రచయితగా అంటే చిన్నప్పుడు పాడేది, అంటే నా గొంతు పాడడానికి సరిపోదు, పాడేది. పాటలు పాడడం అంటే బాగా ఇష్టం? పాటలు పాడడం అంటే ఇష్టం, అంటే నాకు నేను పాడుకునేది. ఫేవరెట్ సింగర్ ఎవరు మీకు? నాకు ఫేవరెట్ సింగర్ కార్తిక్ గారు. ఇంకా ఫీమేల్ సింగర్స్ ఎవరున్నారు? చిత్ర గారు. ఓకే. సో చిత్ర గారు పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా గుర్తుందా? ఆవిడ పాడిన ప్రతి పాట తీయగా, ఆవిడ గొంతు అంత బాగుంటది కాబట్టి ఏ పాట పాడినా ఆ పాట మనకు నచ్చుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులో పాడిన పాట అన్నిట్లో, అంటే చిత్రమ్మ పాడిన అన్ని పాటల్లో ఎక్కువ ఇష్టం. ఆ పాట అంటే బాగా ఇష్టమా? ఎందుకు అంత నచ్చింది ఆ సాంగ్ మీకు? అంటే దాంట్లో ఒక సైలెన్స్గా ఉండి హెడ్సెట్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ పాట వింటే అది డిఫరెంట్ వేవ్స్ క్రియేట్ అవుతాయి, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు మానిటర్లో చూస్తే ఒక సాంగ్ వింటే వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా ఆ వేవ్స్ అనేవి మన హార్ట్లో బీట్ అవుతా ఉంటాయి, అలా మోతూ ఉంటాయి అన్నమాట. వెరీ నైస్. ఓకే అండి. ఇంకా మీరు పాటలు పాడడానికి గొంతు సహకరించదు అన్నారు. సో అంటే ప్రాబ్లం ఏంటి? ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అంటే నాకు 10th అంటే నేను డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత టైంలో చిన్న సర్జరీ అయింది గొంతుకి. సో కానీ మీకు మాత్రం పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఈ రోజుల్లో సంగీతాన్ని తీసుకుంటే కనుక పాటలు రాస్తున్నారు, దాంట్లో ఎక్కువ మనకి ఆంగ్ల పదాలు ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి, మనం చూస్తున్నాము. సో ప్రతి పాట కూడా పాట మొత్తం పూర్తయ్యేంత వరకు విన్నప్పుడు మనకి దాంట్లో తెలుగు అర్థాలు వచ్చేవి చాలా తక్కువగా ఉంటున్నాయి, ఇంగ్లీష్ వర్డ్సే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆంగ్లంలో ఇలా కూని అవుతూ ఉంటే తెలుగు సంగీతం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రెండు ఉంటాయండి. అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అంటే నేను ఒక ఆంగ్ల పదం వాడకుండా, ఒక ఇంగ్లీష్ పదం వాడకుండా రాసిన పాటలు చాలా ఉంటాయి, అది రాయగలుగుతాం. అంటే ఒక రచయితగా ఒకటి మాత్రమే అంటే నేను ఇది అయితేనే రాస్తా అనుకోవడం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఒక మూవీకి రాస్తున్నప్పుడు ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరే ఉండొచ్చు, ఒక తెలుగు అబ్బాయి ఒక ఇంగ్లీష్ అమ్మాయిని లవ్ చేయొచ్చు. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే తెలుగు అబ్బాయి ఇంగ్లీష్ అమ్మాయిని లవ్ చేస్తే దానికి సంబంధించిన పాటలు వేరే ఉంటాయి, ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే రాయాలి. కానీ తెలుగు పాటలు కూడా అచ్చ తెలుగు సినిమాల్లో కూడా ఆంగ్ల పదాలు మనం వింటూ ఉన్నాం. కొన్ని పాటలు అయితే పాట పల్లవి అయిపోయేంత వరకు కూడా తెలుగు పాట అని తెలియకుండా ఉంటుంది చాలా మందికి. ఓ తెలుగు సాంగ్ అనేసి అప్పుడు అనుకుంటున్నాం. అది నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో బాధాకరం విషయం. అయితే కొన్ని సిచ్యువేషన్స్ తప్పక రాయాల్సిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరు పర్సనల్గా నేను తీసుకున్నట్టయితే నాకు తెలుగు పాటే రాయాలనిపిస్తుంది. నేను రాసే కొన్ని పాటలు అసలు ఆంగ్ల పదాలు వాడకుండా అచ్చ తెలుగులో రాయాలనిపిస్తాయి. బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే డైరెక్ట్ మనకి ఇచ్చే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాట్ ఎవర్ ఇంకెవరు వాళ్ళు
చెప్తా ఉంటారు. అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాయాలి అన్నప్పుడు రాయాల్సిందే. అంటే మనం సాహిత్యాన్ని ఎంత సృష్టించాం అనే దానికన్నా దాన్ని ఎంత మార్కెటింగ్, అంటే ఇప్పుడున్న సమాజంలో ఒక సినిమా తీసేది మార్కెటింగ్ కోసం, అంటే అది జనాలకు మీడియా ఒక వారధి కమర్షియల్ ఖచ్చితంగా అయిందండి. సినిమా అనేది కమర్షియల్, అది గ్లామర్ ఇదంతా ఉంటుంది. సో పాటల్లో గ్లామర్ తేయడానికి మాత్రమే ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తుంది. అంటే తెలుగు పదాలలో గ్లామర్ లేదా, మన తెలుగు సాహిత్యం గ్లామర్ లేదా అంటే ఉంది, బట్ జనాలకు అట్లా అలవాటు చేసి కొత్త రకం జనాలకు అలవాటు చేశారు. జనాలు అలవాటు చేసుకున్నారు, రాయబట్టే చేసుకున్నారు. సో వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా అయితే మనం రాయట్లేదు, మనం రాస్తుంటే వాళ్ళది అలవాటు చేసుకుంటున్నారు. సో ఆ రోజులో మనం పాటలు తీసుకుంటే కూడా ఇప్పటికీ కూడా వింటూ ఉంటాము. ఎందుకు వింటున్నాము అంటే అప్పట్లో ఆంగ్ల పదాలు అంతగా ఏమి ఉండేవి కాదు, ఎప్పుడో ఒక రేర్గా కనిపిస్తూ ఉండేది. అయినా మనం ఎంతో ఇష్టంగా వింటున్నాము అంటే తెలుగు పదాలే అవన్నీ. మనకు అనిపిస్తుంది సిరివెన్నెల గారు ఇప్పుడు అప్పుడు రాసిన పాటలు చాలా మందికి అంటే ఇది కూడా తెలుగేనా అనిపించే విధంగా రాసిరు. స్వాతి కిరణాలు కానీ, స్వాతి ముత్యం అట్లాంటి సినిమాల్లో. అంటే అట్లాంటి రచనలు మళ్ళీ వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి ఇప్పట్లో అలాంటివి వస్తాయో లేదో మనం చెప్పలేం, కానీ వస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుందండి. సో మేము విన్నాము ఒకటి ఏంటంటే మీరు 2013లో కెరీర్ స్టార్ట్ చేశాను అంటున్నారు. సో అంతకుముందే మీరు కొన్ని సినిమాల్లో పాటలు రాశారని, అవి చాలా హిట్ అయ్యాయని, అయితే ఆ పేరు మాత్రం మీది ప్రస్తావించలేదు ఎక్కడ అనేది విన్నాం. ఎంతవరకు నిజం అది? అంటే నిజం అంటే కొన్ని సందర్భాల్లో అట్లా రాయాల్సి వచ్చిందంటే, అప్పుడు అంటే నేను సినిమాలో రాయాలని ఉద్దేశం కాదు, కానీ నా పాట బయటికి ప్రపంచానికి పరిచయం కావాలి, నా సాహిత్యం కూడా బయట ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే కొన్ని ఆర్థిక పరిస్థితులు సహకరించిన టైంలో కొన్ని అట్లు కూడా రాసిన పాటలు ఉన్నాయి. అలా కూడా రాసిన పాటలు ఉన్నాయి. ఆ టైంలో ఏమనిపించేది మీకు? ఏమనిపించేది అంటే ఆ టైంలో ఏమనిపించేది, తర్వాత బాధ అనిపించేది. ఆ టైంలో సో మీ పేరు ప్రస్తావన రాకుండా ఎవరో పేరు చెప్పుకొని వాళ్ళు రాసామంటున్నారు, మీరు రాసింది. సో ఎప్పటికైనా సరే నా పాటలు నేనే రాశాను అని చెప్పుకునే రోజు వస్తుందన్న నమ్మకం ఎప్పుడైనా కలిగిందా మీకు? ఖచ్చితంగా ఉందండి. అంటే అవకాశాలు అంటే ఇప్పుడు వచ్చిన డిజిటల్ మీడియా, డిజిటలైజీకరణ ఇదంతా తర్వాత నీ టాలెంట్ని నీ టాలెంట్ నీకు ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా అది బయటికి తీసుకెళ్లే మార్గాలు ఇప్పుడు వచ్చినాయి. సో మీరు అంటున్నారు 2013లో కెరీర్ స్టార్ట్ అయిందని. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసి ఉంటారు మీరు? యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆల్బమ్స్ కానివ్వండి, సినిమాల్లో ఎలా ఎన్ని పాటలు రాసి ఉంటారు? 2013 నుంచి ఇప్పటి వరకు అంటే అఫీషియల్గా స్టార్ట్ అయిన కెరీర్, అంటే అఫీషియల్గా స్టార్ట్ అయిన కెరీర్లో అంటే నేను చెప్పుకోదగ్గ ఒక 200 ఉంటాయి. అయితే యాడ్స్ అంటే కొన్ని ఆల్బమ్స్, కొన్ని వేరే వాళ్ళకి చేయడం, ఇట్లా అన్ని కలుపుకుంటే ఒక 1000 సాంగ్స్ వరకు రాసి ఉంటాము. 1000 వరకు రాసి ఉంటారు. 2013లో కెరీర్ స్టార్ట్ అయ్యి 16 ఇంకా 3 years అవుతుంది. ఈ 3 yearsలోనే 1000 వరకు రాశారంటే చాలా గ్రేట్. ఏంటంటే కమర్షియల్ యాడ్స్ ఎక్కువ చేస్తాను నేను. సో కమర్షియల్ యాడ్స్ ఏంటంటే రెగ్యులర్గా ఉంటాయి, ఎవ్రీ మంత్ ఒక 10 అన్నా చేస్తాను. సో అట్లా ఆ స్ట్రెంత్ పెరుగుతూ పోయింది. కమర్షియల్ యాడ్స్కి ఒక 700 పాటల వరకు రాసుంటాను నేను. సో ఇందాక ఆల్రెడీ అన్నాను పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు మీరు. సర్జరీ అవ్వడం వల్ల బయట పాడట్లేదని, మరి మా కోసం ఏమన్నా చిన్న పాట పాడి వినిపించగలరా? పాడతాను. యోయో టీవీ కోసమే పాడదాం. యోయో టీవీ గురించి పాడతారా? అయ్యో, ఇప్పుడే ఇంటర్వ్యూకి వచ్చారు, ఇప్పుడే మాట్లాడుకున్నాం, అప్పుడే ఈలోపే మీరు పాట కూడా అంటే తెలుగులో అంటే తెలుగు యూట్యూబ్లో ఒక ట్రెండ్ సృష్టించారు. అందుకే అంటే యోయో టీవీని తెలుగు గురించి ఒక చిన్న. అవునా, తప్పకుండా పాడండి అయితే. సో ట్రెండీ యోయో యోయో యోయో, సో ట్రెండీ యోయో యోయో యోయో, మదిలో మాటలు ఓపెన్ చేసే యోయో ఓ యోయో, తెలుగు వారది యోయో మన యోయో ఏదో అనుకుని. సో బాగానే అబ్జర్వ్ చేశారు, బాగానే రాశారు, అన్ని పాయింట్స్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చిన్న లైన్ అయినా కూడా బాగా రాశారు, బాగా పాడారండి, వెరీ నైస్. సో నేను నాకు ఒక డౌట్ అండి, పర్సనల్గా ఎప్పటి నుంచో చాలామంది రచయితలను అడుగుదాం అనుకున్నాను. ప్రతి ఒక్క రచయితలో కూడా కవితలు రాసే వాళ్ళు కూడా ఉంటారంటారా? ఉంటారు ఖచ్చితంగా. అంటే కవితలు రాయడం అనేది అదొక జానర్. రచయిత అంటే ఓన్లీ ఏదన్నా సినిమా పాటలో మీరు అన్నట్టుగా కమర్షియల్ ఆర్ట్స్ ఈ టైప్లో ఉండేది ఒక పార్ట్ అనమాట. సో కవితలు రాసే ఒక పర్సన్ కూడా ఆ రచయితలో ఉంటాడంటారా? ఖచ్చితంగా ఉంటారు. నాకు నన్ను అడిగితే ప్రతి మనిషిలో ఒక కవి ఉంటాడు, ప్రతి మనిషిలో ఒక పోయట్రీ ఉంటుంది. అంటే అది తెలియకుండా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. ఎట్లా అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రపోజ్ చేస్తున్నప్పుడు, అమ్మాయి అబ్బాయిని ప్రపోజ్ చేస్తున్నట్టు, లేదా డిఫరెంట్ సిచ్యువేషన్లో అట్లా బయటపడుతూ ఉంటుంది. మీరు ఏమైనా కవితలు రాసారా? అంటే యాక్చువల్లీ నేను రాయగలను అని తెలుసుకున్నది కవితలు రాసిన తర్వాతే.
ఓకే. సో ఫస్ట్ అంటే ఫస్ట్ రాసింది కవితలే, అంటే చిన్న తర్వాతే రచయితగా అదే చిన్నప్పుడే అంతే స్టేజ్ల మీద అంటే ఏదన్నా మాట్లాడాలంటే అందరూ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈరోజు 25th ఆగస్టు నేను మాట్లాడాలి, మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చి రాసుకోండి అని చెప్పేది. నేను అట్లా కాకుండా శ్రీశ్రీ పోయట్రీ నేను అప్పుడే ఎక్కువ చదివేదానికన్నా ఎక్కువ వినేది. శ్రీశ్రీ పోయట్రీ ఎవరైనా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, ఇంకోసారి చెప్పండి ఇంకోసారి. ఆ టైంలో నాకు అనిపించేది సార్ చెప్తే మనం స్టేజ్ మీద వెళ్ళి బట్టి చదవడం కన్నా మన స్పీచ్ మనం రాసుకుంటేనే బాగుంటుంది. అట్లా నేను గమనించింది ఏంటంటే ప్రాసలో ఆల్మోస్ట్ 5th క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేశాను స్టేజ్ స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళేది. అప్పుడు పోయట్రీ రాసేది మెయిన్లీ. అంటే మామూలుగా మాట్లాడితే అంటే జనాలు అంత సైలెన్స్గా ఉండడానికన్నా జనాలు చప్పట్లు కొట్టడాలు, విజిల్స్ వేయడాలు ఇదంతా బాగా ఎంజాయ్ చేశాను. ఏం చెప్తే చేస్తారు, ఓకే ఒక పోయట్రీ వదలాలి, ఎట్లా వదలాలి, అరే శ్రీశ్రీ చెప్పిండు ఆ రేంజ్లో వదలాలి, ఒక పోయట్రిక్గా వదిలితే అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపించేది. ఆ టైంలో ఎక్కువ రాసేది ఇంకా నేను దేశభక్తి కానివ్వండి, అమ్మ మీద అట్లాంటి. వెరీ నైస్. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందండి? నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే దాని వెనుక వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో మీరు రాసిన పాటల్లో ఈ పాట చాలా బాగా రాశారు, బాగా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది అని ప్రశంసలు వచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేను, కానీ నేను రాసిన పాటల్లో చాలా మందికి నచ్చిన పాట అంటే మొన్న వ్యాలంటైన్స్ డేకి నేను ఒక పాట రాసా. విన్నామండి. సో అది పాడతారా మా కోసం? యా షూర్. అది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే చాలా మంది దాని తర్వాత కూడా అడిగారు, అంటే మీరు ఏమన్నా లవ్ ఫెయిల్యూరా అని. అట్లాంటివి ఏం లేవు. అయితే అందరూ వ్యాలంటైన్స్ డే అనగానే గిఫ్ట్లు ఇవ్వడమేనా, అమ్మాయిలంటే పడలేదు, ఇదే నిజమైన లవ్ అంటే నిజమైన లవ్కి ఒక డే ఉంటుంది, అది అవసరం లేదు కదా అని ఒక అది ఒక అవేర్నెస్గా తీసుకుపోదామన్న ఉద్దేశంతో రాసిన. కొంచెం మాస్గా ఉంటుంది, ఎవరైనా పోరిల మాయల పోరలు చచ్చే వ్యాలంటైన్స్ డే, గిఫ్టులు ఇచ్చే తిప్పలు తప్పవు వ్యాలంటైన్స్ డే, ఐ డోంట్ లైక్ దిస్ వ్యాలంటైన్స్ డే, ఐ హేట్ దిస్ వ్యాలంటైన్స్ డే. ఇట్లా ఎందుకు మీకు అమ్మాయిలు అంటే అంత ద్వేషం? అంత ద్వేషం ఏం లేదంటే నేను అమ్మాయిల గురించి పాటలు రాసిన, అమ్మాయిలను పొడుగుతూ రాసా. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఎటు పోతున్నాం అనే ఉద్దేశాన్ని చెప్పడం కోసం ఒక అవేర్నెస్గా రాసిన ఇది అంతే తప్ప అమ్మాయిల మీద ద్వేషం లేదు, అంతకు మించిన అభిమానము, గౌరవం. లవ్ ఫెయిల్యూర్ ఉందా లేకపోతే అట్లాంటి లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ సక్సెస్ ఉందన్నమాట? సక్సెస్ ఆల్వేస్. అంటే ఒక కవి అంటేనే ఒక ప్రేమికుడు, నేను అమ్మని ప్రేమిస్తా, సమాజాన్ని ప్రేమిస్తా కాకుండా ఎవరైనా లవ్ చేశారా ఎవరినన్నా? చెప్తున్నా కదండి, నేను అందరినీ లవ్ చేస్తున్నా. అందరినీ లవ్ చేయడం అంటే బేసిక్ గా అందరూ కూడా అందరినీ ప్రేమిస్తాం, అందరితో బాగా అందరికీ తెలియకుండా నేను ఇంకో ఒక్క పర్సన్ ఎక్కువ లవ్ చేస్తా, అది నా సాహిత్యాన్ని. అబ్బా కొట్టారండి, హాట్ టచ్ చేశారు. అసలు నేను ఇంకేదో చెప్తున్నారని చెప్పి అనుకున్నాను. ఇంక మీరు ఈ రకంగా మాట్లాడితే మీ దగ్గర నుంచి ఆన్సర్ ఎలా రాబడతాను నేను? నైస్, బాగా చెప్తున్నారు మొత్తానికి. థ్యాంక్ యూ అండి. సో సాధారణంగా రచయితలు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చి సిచ్యువేషన్ బట్టి కాకపోయినా సరే వాళ్ళకి నచ్చి కొన్ని అంశాలని వాళ్ళే అల్లుకొని రాసేవి కొన్ని ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్ చూసి రాసే ఉంటాయి. మీరు అలా ఏదైనా సిచ్యువేషన్ చూసి హాట్ టచ్ అయ్యి ఫీల్ అయ్యి రాసినవి ఏమన్నా ఉన్నాయా? అలా రాసినవి ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే నేను ఎప్పుడు పాట రాయాలనో లేదా ఎవరో చెప్పిరనే రాసిన సందర్భానికన్నా నేను చెలించి లేదా నేను స్పందించి రాసిన పాటలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బియాస్ నదిలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోయారు 2014లో. నా కెరీర్ అంటే అఫీషియల్ నా కెరీర్ స్టార్ట్ అయిన చాలా కొత్తలో. అందులో నా నా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది. జస్ట్ ఎందుకో రాయాలనిపించి అదంతా న్యూస్ వస్తున్న టైంలో ఒక పాట రాసి అప్పుడే మ్యూజిక్ చేసి అప్పుడు ఒకటి రిలీజ్ చేసిన. అది అప్పట్లో బాగా అంటే చాలామంది హృదయాల్ని చెలించేటట్టు చేసింది, ఆత్మగంగా ఇట్లా గంగలో చనిపోయిన వాళ్ళకి. ఆ తర్వాత వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతున్న టైంలో అది సోషల్ మీడియాలో చాలా మందికి టచ్ అయిన సాంగ్ ఇండియన్స్కి. సో బియాస్ నదిలో వాళ్ళ కోసం రాసిన సాంగ్ పాడతారా అండి? అది అయితే అది కాకుండా రీసెంట్లీ మన సింధు ఉంది కదా, సింధు గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే సింధు ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాతే నాకు అంటే తను భౌతికంగా మ్యాచ్లో గెలవనప్పటికీ భారతీయుల హృదయాలు గెలిచింది.
అది చాలు అనిపించి ఒక పాట టీవీ మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ఒక పాట రాసిన. మ్యాచ్ జరుగుతున్న టైంలో చూస్తూ రాసా అంటే ఫస్ట్ అంటే 2 ఉంటాయి కదా, 2 సెషన్స్. ఫస్ట్ సెషన్ జరుగుతున్న టైంలో నేను రాసి లిరిక్ ఆదిత్య గారని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, నాతో చాలా అంటే నేను ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్తో జర్నీ చేసింది తనతో. ఇంకో సెషన్ మ్యాచ్ అయిపోయాక ఆయన మ్యూజిక్ కూడా ఇచ్చి సాంగ్ పాడి పంపారు నాకు. ఆ సాంగ్ ఓకే, పాడతారా? పాడండి. భరత జాతి నుదిటి మీద మెరుపై మెరిసిన సింధూరమా, జాతి గౌరవాన్ని విశ్వమంతటికి తెలిపినట్టి తెలుగు తేజమా, నీ ఆటకిది ఆరంభం ఎన్నటి కొదలకు సంకల్పం, సత్యం సత్యం నీ విజయం రేపటి గెలుపులే నీ సొంతం. వావ్, వెరీ నైస్ అండి. ఎన్ని చరణాలు రాశారు ఇందులో? దీంట్లో ఓన్లీ 1 minute సాంగ్ అండి. ఇది కాకుండా ఇంకొక చరణం ఉంటుంది, పల్లవి అండ్ ఒక చరణం ఉంటుంది. అప్పటప్పుడు టీవీ చూసి రాశారంటే ఒక పల్లవి చరణం రాశారంటే కానీ అంటే చాలా మందికి నచ్చిన పాట ఇది, చాలా ఛానల్స్ కూడా చాలా బాగుందండి. ఎస్, విన్నాం మేము కూడా. వెరీ నైస్. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి రాసిన సాంగ్స్ ఇంకేమన్నా ఉన్నాయి? ఉందండి. అంటే భారతదేశం నా మాతృభూమి, అంటే నేను దేశానికి ఏదో చేస్తా అని ఆగస్టు 15th అప్పుడు జెండా అంటే భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చింది, అమరవీరుల త్యాగాల మార్గాల్లో మనం నడుద్దామని చెప్పుకోవడము, ఈరోజు గణతంత్రాన్ని మనం అఫీషియల్గా లిఖించుకున్నాం, మన దేశానికి ఏదో చేయాలని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ నిజంగా భారతదేశంలో ఏం జరుగుతుందని సలాం ఇండియా అని నేను లాస్ట్ ఇయర్ మొన్న 26 కాకుండా అంతకుముందు 26 జనవరికి రాసిన సలాం ఇండియా అనేది. ఓకే, పాడతారా మాకోసం అది? ఓకే. చెరగని నవ్వుల భారతమా, తరగని సిరులే నీ వశమా, మమతను పంచే మందిరమా, మానవతకు మరు చిరునామా, కాంతులు పంచే శాంతి కపోదమా, సలాం ఇండియా సలాం ఇండియా సలాం ఇండియా ఇండియా. ఇంత మట్టుకు ఓకే, అంటే మనం అందరం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది. కానీ ఇంకా ఏం జరుగుతుందంటే దేశభక్తితో నిన్ను కొలిచిన, దుష్టబుద్ధితో నిన్ను చెరిచిన, నిన్నే తలచి కన్న బిడ్డలే నిన్నే అంగిట అమ్మి వేసిన, తరగని శక్తి త్యాగం నీవేలే, సలాం ఇండియా సలాం ఇండియా సలాం ఇండియా ఇండియా. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో సిచ్యువేషన్ని బట్టి మీరు ఎంత రియాక్ట్ అవుతారో, రియాక్ట్ అవి ఎలాంటి పాటలు రాస్తారో, అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ నైస్ అండి, సీరియస్లీ. సో మీ ఫేవరెట్ రచయిత ఎవరండి? అంటే నాకు ఒక్కో సందర్భంలో ఒక్కో రచయిత ఇన్స్పైర్ చేసారు, అంటే సందర్భాన్ని బట్టి. అంటే అందరిలో ఎక్కువ ఇన్స్పైర్ చేసి అంటే నేను ఎక్కువ ఆరాధించే వ్యక్తి మాత్రం అనంత్ శ్రీరామ్. అనంత్ శ్రీరామ్ గారు. ఓకే. ఆయన రాసిన రచయితలు అంటే ఏమైనా మీకు ఏమైనా గుర్తున్నాయా రచనలు? ఆయన రాసిన అంటే ఆయన ఒక పేపర్ మీద పెన్ పట్టుకొని రాసిన ప్రతి అక్షరాన్ని నేను లవ్ చేస్తాను. సో ఆయన కాకుండా ఇంకెవరి ఇష్టం, ఇంకెవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? నేను అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూసి ఇన్స్పైర్. ఒక్కొక్క సందర్భంలో సిచ్యువేషన్ని బట్టి చాలా దగ్గరగా చూసింది గోరేటం కన్నా సుద్దాల శక్తేజ. అంటే ఉద్యమం టైంలో వాళ్ళతో జర్నీలు చేయడాలు ప్రోగ్రామ్స్లలో. సుద్దాల శక్తేజ రాసిన టప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే, కరిగి కండ నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. సుద్దాల గారు ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే ఆయన రాసే ప్రతి పాటలో ఒక చలనం ఉంటుంది. ఆయన పాట ఎవరు సైలెన్స్గా ఉండలేరు, అంటే ఆలోచనని సృష్టించగలుగుతుంది కాబట్టి ఆయన పాట ఇష్టం. గోరేటం కన్నా నాకు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎదుటోది నాడిని పట్టుకోగలుగుతాడు. వాడు ఏ ప్రాంతం వాడైనా, ఏ భాషకు సంబంధించిన వాడైనా, ఏ కులం. అంటే మనం చాలా పాటలు తీసుకుంటాం. రాయలసీమ పాట రాసి రాయలసీమ ప్రజలను దోచుకున్న తెలంగాణ కవిగా కూడా మనం గుర్తిస్తారు చాలామంది.
ఆయన రాసిందో పల్లె కన్నీరు పెడుతుందో. ఇప్పుడున్న సమాజంలో మార్కెటింగ్ అది అసలు ఎక్సలెంట్ సాంగ్, ఎవర్ గ్రీన్ సాంగ్. అంటే ప్రతి పల్లెల్లో జరిగింది, అంటే పల్లెలు ఎలా ఒకప్పుడున్న వ్యవస్థని ఎలా కూల్చి సామ్రాజ్యవాదం ఎలా పెరిగిపోతుంది, కార్పొరేటీకరణ మన సంస్కృతిని ఎట్లా నాశనం చేస్తుంది అనేది ఆ పాట చాలా ఇష్టం నాకు. మీరు అన్నట్టుగా ఎంతో మందిని కదిలించింది. ఇంకోటి ఆయన పాటలు చాలా ఉంటాయి, గల్లీ చిన్నది గరీబోడి కథ పెద్దది, ఇట్లా అంటే ఏ రకమైన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరున్న అంటే ఒక పరిస్థితి ఉంది అంటే అక్కడికక్కడ అల్లి పాడగలిగిన రచయిత ద గ్రేట్. అంటే నాకు అంటే ఇష్టమైన రచయితలు ఎక్కువ ఇష్టం వీళ్ళు ఇప్పుడు చెప్పింది. ఇంకోటి మన గద్దర్ అన్న, అంటే గద్దర్ గారితో అంటే గద్దర్ అన్నతో నాకు చిన్నప్పటి నుంచే అంటే నాకు ఇది పాట అంటే తెలియదు, ఇది నిజం అంటే వీళ్ళు పాడుతున్నారు ఇది పాట అని తెలియకముందే గద్దర్ అన్న చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇన్స్పైర్డ్. అంటే అరే అట్లా పాడాలి, అట్లా డ్యాన్స్ చేయాలి, అది బాగా ఉండేది. గద్దర్ అన్న పాడిన ప్రతి పాట ఇష్టం. అలాగే నాకు సమాజాన్ని చైతన్యం చేసే పాటలు ఎక్కువ రాయాలా అనే అంటే ఎక్కువ అనిపించి ఎక్కువ ఇన్స్పైర్ అయింది మాత్రం మిట్టపల్లి సురేందర్ అన్నని చూసి. ఆయన పాట ఒక కత్తుల్లాగా అనిపిస్తాయి నాకు. చాలా పాటలు కూడా ఒక కత్తి, అంటే నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నా అంటే నీ చేతికి నేను సూసైడ్ చేసుకుంటున్నా, నాకు చేత కాదంటే నీ చేతికి కత్తిచ్చి నువ్వు చచ్చిపో అని చెప్పి ఆయన పాట పెడితే చలించి అరే నేను ఎందుకు బతకాలి, నేనేం సాధించాలని తెలుసుకుని. తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఇట్లా ఆయన పాటలు చాలా ఇష్టం. పాటని అంటే తెలుగులో అంటే తెలుగు సాహిత్య విలువల్ని పెంచాలి, తెలుగు సాహిత్య పరిమళాలని పరిచయం చేయాలి అని ఇన్స్పైర్ చేసే ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఇప్పుడు స్వాతి కిరణాల్లోనే ప్రణతి పాట అంటే ఆ వర్డ్స్ ఏందో కూడా తెలియదు ఇప్పుడున్న జనరేషన్కి. వర్డ్స్ అంటే అరే ఇది తెలుగు పాటే, ఈ వర్డ్స్ తెలుసుకోవాలంటే తెలుగు వాళ్ళతో తెలుగు డిక్షనరీలు వెతికిచ్చిన ఘనత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రతి అక్షరాన్ని. సో మీరు ఆయన్ని చూసే ఇండస్ట్రీకి వచ్చారని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇన్స్పైరిటీస్ మీన్ నేనేం నమ్ముతా అంటే ఆయన ఒక గొప్ప బొమ్మ దించండు, ఒక ఆర్ట్, ఒక మంచి డ్రాయింగ్ వేసారు. నేను దాన్ని ఇన్స్పైర్ చేసిన అంటే యాస్టిస్ దాన్ని దించడం అని కాదు, ఆ బొమ్మ ఎంత గొప్పదో సేమ్ బాపు గారు ఉన్నారు, బాపు గారు తీసిన బొమ్మ ప్రపంచ ఖ్యాతికి చెందింది. బాపు గారి లాంటి బొమ్మ అంటే బాపు గారు అంత గొప్ప బొమ్మ దించాలని నేను అనుకుంటే తప్ప బాపు గారు తీసిన బొమ్మనే నేను దించాలనుకున్నాను. ఇది నేను నమ్మేసి. వెరీ నైస్ అండి. అండ్ రీసెంట్గా మీరు అలాగే సామాజిక అంశాల మీద ఆల్బమ్స్ చేశారని విన్నాం మేము, దాని గురించి చెప్పండి. అంటే మొన్న రీసెంట్లీ అంటే అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యానంలో కూపు ఉతిపి తెలంగాణ పాటని ప్రపంచానికి చేసింది బతుకమ్మ మీద ఒక పాట రాసిన రీసెంట్లీ. అంటే అది సోషల్ మీడియాలో చాలా హిట్ అయింది, 1 lakh పైన వ్యూస్. అంటే అది కూడా చాలా తక్కువ టైంలో చేసింది. అవునా, మా కోసం ఆ పాట పాడగలరా? ఈ నేల మురసేలా వెలగాలి ముంగిళ్ళు, రంగులతోటి సింగారించే పసిడి సిరిధాన్యాలు చేరాలి మన ఇండ్లు, ఊరంతా ఉండాలి ఆనందాలు, చిన్న పెద్ద ముసలి ముతక ముంగిలి చేరంగా, రంగులు చేరి హరివిల్లే ఈ నేలకు జారంగా, సంకురాతి రచ్చిందే సంబరాలు తెచ్చిందే, పసిడి పంటలు తెచ్చిందే పల్లెకు జాతర తెచ్చిందే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో ఫెస్టివల్స్ మీద కూడా మంచిగా రాస్తున్నారు సాంగ్స్ మీరు, వెరీ నైస్. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదండి? ఏ పండుగ అంటే బాగా ఇష్టపడతారు? నాకు ఫేవరెట్ అంటే చిన్నప్పటి నుంచి నేను జరిగిందంతా ఒక పల్లె వాతావరణంలో కాబట్టి ఐ లవ్ దసరా. అంటే ఎట్లుంటుంది అంటే ఎవరు అంటే ఒక ఊరిలో పరిగిన ప్రతి ఊర్లో నుంచి అంటే వలసలు పోయిన వాళ్ళు కానివ్వండి, అంటే ఇతరత్ర జాబులు కానీ స్టడీస్కి ఎట్టిపోయినా ఒక దసరా రోజు అందరూ వచ్చి ఆత్మీయంగా కలిసి భోజనం చేయడాలు, ఆత్మీయంగా పలకరించుకోవడాలు అన్నీ జరుగుతాయి. అంటే ముఖ్యంగా మా ఊరిలో దసరా అంటే నాకు చాలా ఇష్టం. దసరా అంటే బాగా ఇష్టం. ఓకే. సో ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారండి? చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా? అందరూ ఉన్నారు, అందరూ కాంటాక్ట్లో ఉన్నారు. ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? గుడ్. అందరూ అంటే నాకు ఎక్కడన్నా సపోర్ట్ తక్కువ అనిపించినట్టు రీసెంట్లీ అంటే ఒక పాట చేస్తున్నారా అంటే మీరు ఉంటేనే ఇది కొన్ని పనులు ఉంటాయి అంటే కొందరు వల్ల కొన్ని జరుగుతాయి కదా, మీరు ఉంటేనే ఇది జరుగుద్ది అంటే ఎవరు ఎన్ని పనులు ఉన్నా ఎంత దూరం ఉన్నా నా కోసం అంటే రావడానికి అందరూ ఇష్టపడతారు. సో ఆ రకంగా బాగా సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్ అంటే మెయిన్లీ చెప్పాలంటే
అంటే నా ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులు నాకు 100% సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇన్ కేసు ఏదైనా పనులున్నా వదులుకొని నా కోసం రావడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ నైస్ అండి. ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఎలా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు? బాగుంటుంది. అంటే ఎక్కువ మందితో లేకపోయినా ఉన్న కొద్ది మందితో చాలా బాగుంటుంది. ఎలా ఎంకరేజ్ చేస్తారు? చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సాకేత్ అన్న అని అందరికీ తెలుసు, చాలా ఫేమస్ సింగర్ తెలుగు టాలీవుడ్లో. చిన్నప్పటి నుంచి తను తను నాకు ఫేస్బుక్లో పరిచయం. అంటే ఫేస్బుక్ అంటే ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఫేస్బుక్ అందరూ అంటే ఫేస్బుక్ వల్ల చెడిపోతారనో, ఫేస్బుక్ వల్ల చెడు సందేశాలు అనుకుంటారు. బట్ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది అంటే నాకు కొన్ని చాలా మంచి మార్గాలు ఇచ్చింది ఫేస్బుక్. సాకేత్ అన్న అని ఉన్నాడు. సాకేత్ అన్నకు ఒక్కసారి చిన్నగా పింగ్ చేసి, అన్న ఇట్లా ఒక పాట రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు గెస్ట్గా రావాలని చెప్పి గెస్ట్గా వచ్చి చిల్డ్రన్స్ డేకి అంటే అంటే ఒక సమాజం గురించి ఆలోచించి నువ్వు పాట రాసి రిలీజ్ చేసినావు ఆనంద్, నీకు నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడే నా సపోర్ట్ ఇక్కడికి కాకపోతే నాకు ఒక ఓన్ స్టూడియో ఉంది, నేను మ్యూజిక్ చేయాలి, నీకు మ్యూజికల్లీ ఆర్థికంగా కానీ అంటే స్టూడియో వాడుకోవడానికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నాకు ఒక చిన్న మెసేజ్ చేయి, నువ్వు ఎప్పుడన్నా వచ్చి నా స్టూడియో వాడుకున్నారు. మాట ఇవ్వడమే కాదు, అంటే చాలా సాంగ్స్ అన్ననే పాడి అన్న స్టూడియోని ఫ్రీగా కూడా రికార్డింగ్ చేసుకున్నా. అది కాకుండా తెలుగు పరిశ్రమకు అనేక మంది సింగర్లను పరిచయం చేసిన రామాచారి సార్, సాకేత్ అన్న వాళ్ళ డాడీనే రామాచారి సార్. స్టూడియోకి వెళ్ళినప్పుడు సార్ అంటే నాకు సంగీత పరిజ్ఞానం అంటే అంటే అఫీషియల్గా ఒక అంటే గురువు అని ఎవరిని చెప్పుకోలేను నేను. అంటే వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను, వీళ్ళ దగ్గర చెప్పుకున్నాను. అయితే రామాచారి సార్కి మాత్రం ఏకలవ్య శిష్యుని అని చెప్పుకుంటా. ఎందుకంటే సార్ చెప్పే క్లాసెస్కి వెళ్ళి వెనకాల కూర్చొని చిన్న చిన్న నేర్చుకోవడము, లేదా సార్ చెప్పే మంచి మాటలు నేర్చుకోవడం మట్టుకే కాదు, నేర్చుకుని ఆచరించడం చేసి నాకు సార్ అంటే చాలా ఇష్టం. క్లాసెస్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే క్లాసెస్ కంటే నార్మల్గా మీకు ఇష్టంతో వెళ్ళేవాళ్ళు, నేర్చుకునేది ఏమీ లేదు కానీ మీకు ఇష్టంతో నేర్చుకునేది. అంటే అఫీషియల్ గా నేను సార్ ఆయన దగ్గర రాయడం కానివ్వండి, పాటలు కానీ ఇలాంటివి నేర్చుకోకపోయినా కొన్ని మంచి విషయాలు నేర్చుకునేవాళ్ళు. అంటే పాడటంలో మెలకువలు, రాయటంలో మెలకువలు కూడా సార్ రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు ఎన్నుకో. అలాగే రామాచారి గారు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తారు కూడా, స్టూడెంట్స్ ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఎలా పర్ఫార్మ్ చేయాలి. చాలా మంది గురువులు ఉన్నారు మంచి విషయాలు నేర్పిన వాళ్ళు. మా మోహన్ సార్ కానివ్వండి, మధు సార్ అని, రవీందర్ సార్ అని, జీవితంలో చాలా మంది ఉన్నారు. అంటే రామాచారి సార్ దగ్గర నేర్చుకున్న విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం కాదు, అంటే నేను ఆచరిస్తున్న ప్రతి దాంట్లో కొన్ని చాలా ఎక్కువగా అనిపిస్తాయి సార్ చెప్పేవి. సార్కి ఎట్లా నేను అంటే శిష్యుని అని చెప్పుకుంటా అంటే, సార్ అంటే డైరెక్ట్ క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడో విన్న మాటలు, ఇన్ కేస్ యూట్యూబ్లో సార్ విన్న స్పీచ్లో నుంచి కూడా ఏదో ఒక మంచి విషయం నేర్చుకుని ఆచరణలో పెట్టుకున్న విషయాలు చాలా ఉంటాయి. సో మీరు క్రికెట్ మీద కూడా పాట రాశారని చెప్పి విన్నా. క్రికెట్ గురించి మొన్న అదే ఇంతకుముందు సాకేత్ క్రికెట్ అంటే బాగా. క్రికెట్ అంటే క్రికెట్ నాకు ఇష్టం లేదంటే నాకు వేరే గేమ్ అంటే ఏ గేమ్ అంటే ఇష్టం? నాకు కబడ్డీ బాగా ఇష్టం. కబడ్డీ మీద ఏమైనా సాంగ్ రాశారా మరి? కబడ్డీ మీద ఏం రాలేదు. రాయలేదు. కబడ్డీ మీద అంటే రాస్తా ఖచ్చితంగా. నాకంటే ఇష్టమైన ఆటల్లో అదొకటి. అయితే క్రికెట్ అంటే చిన్నప్పుడు ఏమైనా బాగా ఆడేవాళ్ళ? స్కూల్లో ఉన్నప్పుడు కబడ్డీ, వాలీబాల్, కబడ్డీ చాలా ఆడేది చిన్నప్పుడు. అంటే ఇంకా స్కూల్లో ఖచ్చితంగా గేమ్స్ అంటే మా స్కూల్లో ఎట్లా ఉండేదంటే చదువుకోవాలి, బుక్కులు తెలిసి 24 గంటలు బట్టి పట్టాలి అని కాకుండా అన్ని అంశాల్లో కూడా సమతుల్యం ఉండేది. సో నాకు నిజంగా అంటే నా ఎదుగుదలకు బీజాలు పోసింది మా స్కూల్ అని చెప్పుకోవచ్చు. సో క్రికెట్ గురించి సాంగ్ రాశారు, పాడతారా మా కోసం? కమాన్ కమాన్ ఇండియా, వరల్డ్ కప్ మనదిగా, కమాన్ కమాన్ ఇండియా, ఈ వరల్డ్ కప్ మనదిగా, కోట్ల కనులు నిన్ను చూడగా, కళ్ళల్లో కాంతులు నిండగా, కమాన్ కమాన్ ఇండియా, ఈ వరల్డ్ కప్ మనదిగా. అంటే వరల్డ్ కప్ టైంలో దేని గురించి అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ దాని గురించి అయినా సరే చక్కగా భలే అల్లేస్తున్నారు మీరు పాటలు. అసలు వర్డింగ్ అది కూడా నా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే మెయిన్లీ అంటే పాట ఒక అక్షరాలు రాసి సంపాదించగలమా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చింది అంటే, నేను డిప్లొమా చదువుతున్న టైంలో ఒక అన్న అంటే కవితల బుక్ ఉండేది నాది ఒకటి. ఆ బుక్ చూసి ఆయన అప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేసి, అరే నాకు ఒక కవిత కావాలా, అమ్మాయికి నాకు బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, అమ్మాయిని నేను బ్రేకప్ కావద్దు, అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఇన్స్పైర్ చేయాలి, ఏం చేయాలి అంటే నాకు ఒక లెటర్ రాసేయాలరా అని చెప్పారు.
ఆ టైంలోనే నేను లెటర్ రాస్తే నువ్వు అమ్మాయికి ఇవ్వడం, నీ పేరుతో వచ్చి నువ్వు ఇది న్యాయం అంటే ఇట్లా న్యాయంగా ఉండదురా, నీకు 100 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. సో నేను అంటే మన పోయిటరీ ద్వారా అంటే దాన్ని మనం రాసే అక్షరాలతో సంపాదించవచ్చు, బతకొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది మాత్రం నాకు 2009-10 ఆ టైంలో. అప్పుడే రాసారా? మీ ఫ్రెండ్ అమ్మాయి తీసుకెళ్ళి ఇచ్చారు? ఫ్రెండ్ అమ్మాయికి ఇచ్చారు. మళ్ళీ చిన్న గుర్తుంది ఏం రాసానో కూడా. అంటే నేను రాసిన దాని మీద ఫస్ట్ సంపాదించిన పోయట్రీ అది. అంటే ఒక అంటే బాగా ఏం గుర్తులేదు, కొంచెం గుర్తుంది. మమతల కోవెల నీ మదిలో ఎగరాలని ఏనాడు అనే కలగన్నా, ఎగిరి నీ ఊహల చివరన నే వేచున్నా, అవునని కరుణిస్తావో కాదని కాటేస్తావో నీవే చెలి అని రాసా. ఈ రకంగా రాస్తే అమ్మాయి మరి ఇంప్రెస్ అవ్వకుండా ఏమవుతుందండి. అప్పుడు అంటే అఫీషియల్ గా నేను తీసుకున్న ఫస్ట్ లైన్ వెంటనే నేను చెప్పింది కూడా ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్, మధ్యలో రాసిందంతా నాకు గుర్తులేదు. సో ఇంతకుముందు అనుకున్నాం మనం ఏంటంటే, సో మీరు 2013లో కెరియర్ స్టార్ట్ చేశారు, 16 years, సో 3.5 years, ఆల్మోస్ట్ 4 years అవుతుంది అంతే. సో ఈ 4 yearsలో కూడా మీరు 1000కి పైనే సాంగ్స్ రాశారు అంటే అది మామూలు విషయం కాదు. అంతేకాకుండా 2013కి ముందే కెరియర్ స్టార్ట్ అయింది, బట్ అఫీషియల్గా స్టార్ట్ అయింది 2013లో. సో అంతకుముందు రాసిన సాంగ్స్ అన్నీ కూడా మీరే రాశారని చెప్పి తెలియకుండా చాలామంది వాడుకున్నారని విన్నాం. సో ఇప్పటి నుంచి అలా జరగకుండా స్వయంగా మీ పాటలు మీరే రాసుకోవాలి, మీరే రాశారని మీ పేరు ప్రస్తావనలోకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సో యోయో టీవీకి వచ్చి మీ గురించి ఇన్ని చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా. సో ఫ్యూచర్లో మంచి మంచి సాంగ్స్ రాయాలి, అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని యోయో టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీ యోయో టీవీ కూడా అంటే అతి తక్కువ టైంలో ఒక ట్రెండ్ సృష్టించింది, తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఇంకా ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు జనాల మనసులు దోచి యోయో ఒక ట్రెండ్ చెప్పాను కదా, నిజంగా ఒక ట్రెండ్ సృష్టించి చాలా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.